నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ప్రియాంకారం. ప్రజెంట్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ చెప్తున్న మాట ఏంటి? యుద్ధం జరుగుతుంది నిజమే, కానీ మనకి ఎలాంటి ఆయిల్ కొరత లేదు, అంటే పెట్రోల్ డీజిల్ ఎలాంటి కొరత లేదు, గ్యాస్ కొరత కూడా లేదు అని చెప్పేసి సెంట్రల్ గవర్నమెంట్ చెప్తున్న మాట. కానీ గ్రౌండ్ లెవెల్కి వచ్చేద్దాం. గ్రౌండ్ లెవెల్కి వచ్చేస్తే ఈరోజు ఉదయం నుండి కూడా ఎక్కడ పెట్రోల్ బంకుల దగ్గర చూసినా క్యూ లైన్లు కనిపిస్తున్నాయి. కొన్ని చోట్ల అసలు అవుట్ ఆఫ్ స్టాక్ అని చెప్పేసి బోర్డులు కనిపిస్తున్నాయి. ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది? గ్రౌండ్ లెవెల్లో చెప్తున్న మాట వేరు, పైనుండి వస్తున్న మాట వేరు. మరి ఓవరాల్గా ఏం జరుగుతుందనేది తెలుసుకుందాం. మనతో మాట్లాడడానికి జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కూసుంపూడి శ్రీనివాస్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే అమ్మా. అంటే నిజంగా పెట్రోల్ కొరత, క్రూడ్ ఆయిల్ కొరత లేకపోతే ఈరోజు గ్రౌండ్ లెవెల్లో ఎందుకు ఇంతమంది బారులు తీరుతారు? అండ్ ఈ సంఘం అధినేత కూడా చెప్తున్నారు మా దగ్గర అసలు పెట్రోల్ లేదని చెప్పేసి. ఏం జరుగుతుంది అసలు? ఒకటి, సమస్య దేశం మొత్తం లేదు. ఫస్ట్ పాయింట్, సమస్య కేవలం 4 రోజులు బట్టి మన ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ ఉంది. ఆంధ్రప్రదేశ్లోనే ఉంది. ఓకే. తెలంగాణ కానీ, తమిళనాడులో కానీ, కేరళ, కర్ణాటక కానీ, ఢిల్లీలో కానీ ఎక్కడా లేదు సమస్య. ఓన్లీ ఆంధ్రప్రదేశ్లోనే 4 రోజుల నుంచి విపరీతమైన సమస్య పెరిగింది. ఎందుకు సార్? అంటే రకరకాల కారణాలు చెప్తున్నారు. ఒకటి, పెట్రోలియం సంస్థలు మాకు సరఫరా చేయట్లేదు, గతంలో క్రెడిట్ ఇచ్చేవారు, ఇప్పుడు ఇవ్వట్లేదు అని చెప్పేసి బంకులు వాళ్ళు చెప్తా ఉంటారు. వాళ్ళేమో మేము ఇస్తున్నాం అని చెప్పేసి అని వాళ్ళు అంటారు. ఈ సమస్య మీద ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారును, పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ గారు కూడా చాలా సీరియస్ అయ్యారు నిన్న. ఎందుకు వస్తుంది సమస్య? ఒక పక్క నుంచి ఎక్కడా కొరత లేనటువంటి విషయం. ఎందుకంటే యుద్ధం అన్నది ఇప్పుడు మొదలవాలా. అవును, ఆల్రెడీ యుద్ధం ఎప్పుడో మొదలయ్యింది. దాని తగ్గట్టుగా మనకి దేశానికి ఆయిల్ సరఫరాలు అన్నీ చక్కగా జరుగుతున్నాయి. ఒకప్పుడు ప్యానిక్ సిచ్యుయేషన్ ఏర్పడింది. హైదరాబాద్ నగరాలలో కూడా మొత్తం బారులు తీరిపోయి ఇంకా దొరకదేమో అనే ఉద్దేశంతో డబ్బాలు కొట్టించి వెళ్ళిపోయారు. 2 రోజులు పోయిన తర్వాత మళ్ళీ అయ్యే పెట్రోల్ బంకులు ఖాళీగా ఉన్నాయి. ఇప్పటికీ ఎలా ఉంది. అయితే కేవలం ఆంధ్రప్రదేశ్లో 4 రోజులు పెట్టే పక్క నుంచి ఏమో రైతులకి సరైన సమయం ఇప్పుడు కావాలి. డీజిల్ అది చాలా అవసరమైన పరిస్థితులు. మొత్తం రాష్ట్రం మొత్తం అదే పరిస్థితి ఏర్పడిపోయి ఎందుకు వచ్చింది అంటే, ఒక పక్క నుంచి అధికారులు ఏం చెప్తున్నారు, దాదాపు 4,500 చిల్లర ఎంతో పెట్రోల్ బంకులు ఉన్నాయి మనకి ఏపీలో. ఒక 400 బంకుల్లోనే నో స్టాక్ అనే పొజిషన్ వచ్చింది, మిగతా చోట్ల లేదు. అంటే ఎక్కడో కావాలని జరుగుతున్న, వాంటెడ్గా జరుగుతున్న సమస్య, సృష్టించిన సమస్య ఇది. అది ఏంటంటే ఒక రకమైనటువంటి ప్యానిక్ క్రియేట్ చేశారు. అంటే 2 రోజుల్లో మళ్ళీ ఏదో యుద్ధం రావచ్చు, లేకపోతే ధరలు పెరగవచ్చు, సరఫరా ఆగిపోవచ్చు అనేటువంటి దాంతో కొంతమంది ట్యాంకర్లు దాచేసుకున్నటువంటి పరిస్థితి ఏర్పడింది. దీని బాధ్యత ఎవరిది? చంద్రబాబు నాయుడు గారు, నాదెండ్ల మనోహర్ గారు కిందకి గ్రౌండ్లో చూడరు కదా. చూడవలసిన బాధ్యత అధికారులది. ఎక్కడికెక్కడ పెట్రోల్ బంకులో నిజంగానే స్టాక్ లేదా, లేకపోతే పెట్రోలియం సంస్థలు వాళ్ళకి అందించట్లేదా, లేకపోతే అందించినా వీళ్ళ బ్లాక్లో అమ్ముకుందామని చెప్పేసి రేట్లు పెరుగుతున్న ఉద్దేశంతో దాచేస్తున్నారా? చూడాలి కదా, బాధ్యతగా చూడాలి కదా. ఇప్పుడు ఆ సమస్య కొద్దిగా తెలంగాణ కూడా ప్రవేశించింది. ఇందాక చూశాను, భద్రాద్రి జిల్లాలో అక్కడ కూడా నో స్టాక్ బోర్డులు పెడుతున్నారట. అంటే ఒక రకమైనటువంటి ప్రజల్లో ఎలా వస్తుందంటమ్మా, ఏదో జరగబోతుంది అని ఊహించుకునేటప్పటికి వెంటనే కంగారు పడతారు. అవసరం లేకపోయినా మామూలుగా 100 రూపాయలు 200 రూపాయలు పెట్రోల్ కొట్టించుకున్న వాళ్ళు కూడా ట్యాంక్ ఫుల్ అంటారు. ఇంకా కమర్షియల్గా అయితే మొత్తం క్యాన్లు పట్టిపోతూ ఉంటారు. అవన్నీ దాచుకుంటూ ఉంటారు. తర్వాత ఏమవుతుందంటే, దీనివల్ల ఏమవుతుందంటే నిజంగా అవసరాలు ఎవరికి ఉందో వాళ్ళకి దొరకదు. కానీ సార్, ఏపీలో ప్రెసెంట్ ఇబ్బంది పడుతుంది రైతులు అని చెప్పేసి అంటున్నారు. ఎందుకు రైతులు ఇబ్బంది? డీజిల్ కదా వాళ్ళకి అవసరం, కోత సమయం, కోత మిషన్లు అన్ని తిరగాలి, డీజిలే కదా అవసరం. దాంతో ఏమవుతుంది, ఈ సమయంలో దొరకపోయేటప్పటికి వాళ్ళకి ప్యానిక్కే. వాళ్ళకి ఇప్పుడు 10 లీటర్లు కావాలని ఉద్దేశంతో వాడు ట్యాంక్ పట్టుకెళ్ళి ఏదైనా క్యాన్ పట్టుకెళ్ళిపోయి 20 లీటర్లు తెచ్చేసుకుంటాడు, స్టాక్ పక్కన పెట్టుకుంటాడు. ఇప్పుడు దాదాపు మనకు తెలిసిన లెక్కల ప్రకారం రోజుకి పెట్రోలు 6,230 కిలోలీటర్లు పెట్రోల్ అవసరం. అదేవిధంగా డీజిల్ 9,048 కిలోలీటర్లు సరఫరా అవుతుంది. అది యాక్చువల్గా అటువంటిది 6,000 కిలోలీటర్లో ఉన్నటువంటి పెట్రోల్ 10,000 కిలోలీటర్లు సప్లై అయింది. 9,000 కిలోలీటర్ల డీజిల్ 14,000 లీటర్లు అయింది మొన్న శనివారం నాటికి. నిన్న ఇంకా అదే యాంకిల్లో ఉన్నాయి. అయినా కూడా ఎందుకు వస్తుందంటే, కేవలం ఏంటంటే ఒక రకమైనటువంటి క్రియేట్ చేశారు, అలాగా పానిక్ని క్రియేట్ చేశారు. అది ఎక్కడైనా ఇప్పుడు ఇమ్మీడియట్గా స్థానికంగా ఉన్నటువంటి విజిలెన్స్ అధికారులు కావచ్చు, పోలీసు వారు కావచ్చు, రెవెన్యూ యంత్రాంగం కావచ్చు, ఎక్కడికెక్కడ అసలు ఏం జరుగుతుంది అన్న దాని మీద సిచ్యుయేషన్ మళ్ళీ టైట్ అవ్వకుండా వాళ్ళు తీసుకోవాలి జాగ్రత్తలు. ఒక పక్కన సరఫరా సంస్థలు ఏమో మేము ఆపట్లేదు అంటున్నాయి.
మొన్నే కేంద్ర ప్రభుత్వం కూడా లెటర్ రిలీజ్ చేసింది, అవును. మన దేశంలో ఎటువంటి ఇబ్బంది లేదు అని చెప్పేసి. నేంటుంది యుద్ధం అంటూ వచ్చి దానివల్ల ఏమైనా కొరత అంటూ వస్తే దేశం అంతా రావాలి, అంతే కదా. ఆంధ్రప్రదేశ్కి ఎందుకు వస్తుంది? ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్కి ఎందుకు వస్తుంది? నేను చూసి మన హైదరాబాద్లో కూడా పెట్రోల్ బంక్లోని పెద్ద అసలు రష్ లేదు, నార్మల్ ఉంది సార్. నార్మల్ ఉంది. మరి ఆ సిచ్యువేషన్ మన ఆంధ్రప్రదేశ్లో ఎందుకు వచ్చింది? ఆ బోర్డర్ దగ్గర నుంచి తెలంగాణ బోర్డర్ దాటి ఆంధ్రప్రదేశ్ ఎంటర్ అయిన కాడి నుంచి మొత్తం ఆంధ్రప్రదేశ్ అంతా కూడా ఇదే పరిస్థితి. నేను ఎవరో నాకు ఫోన్ చేసి విజయవాడ నుంచి తిరుపతి వెళ్తుంటే దారిలో ఒక్క బంకులో స్టాక్ లేదట. ఏమైపోతారు ఇలాగా? అంటే ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి స్థానికంగా అధికారులు. ఇందాక ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ గారు ఆవిడ కూడా మాట్లాడుతుంది, మనకి అదనంగా ఉన్నాయి స్టాకులు, ఎందుకు క్రియేట్ చేస్తున్నారో ఖచ్చితంగా మేము తగు చర్యలు తీసుకుంటాం. అది పెట్రోల్ బంకుల వల్ల, సరఫరా వల్ల. ఇప్పుడు సరఫరా వాళ్ళకి, ఇప్పుడు పెట్రోల్ బంకుల వాళ్ళకి క్రెడిట్ ఇచ్చేవారట, ఇప్పుడు ఇవ్వట్లేదట. ఎందుకు ఇవ్వట్లేదు? ముఖ్యమంత్రి గారు అడిగారు, గతంలో జరిగేది కదా, ఇప్పుడు ఎందుకు ఇవ్వట్లేదు, ఎందుకు అవుతున్నారు? ఇప్పుడు ప్రైవేట్ సంస్థలు కొన్ని ఉన్నాయి, జియో లాంటి పెట్రోల్ బంకులు, నయారా లాంటివి, వాటికి వాళ్ళ సంస్థలు ఆపేసినాయి. మరి గవర్నమెంట్ సంస్థలు ఉన్నాయి కదా, హిందుస్థాన్ పెట్రోల్ లిమిటెడ్ అయినా ఉన్నాయి కదా, వాటికేంటి ఇబ్బంది? సరఫరా అంటే ఎక్కడో ఇది కావాలని సృష్టించినటువంటి ఒక మాఫియాలా తయారైంది. చెప్పాలంటే దీన్ని సింపుల్గా వరల్డ్ చెప్పాలంటే పెట్రోల్ ఆయిల్ మాఫియా. ధరలు పెరుగుతాయనే ఉద్దేశంతో ఏదో రకంగానో మొత్తానికి స్టాక్ని బ్లాక్ చేసేసుకుని ప్రజల్లో ఒక విపరీతమైనటువంటి భయాందోళన సృష్టించేటువంటి కార్యక్రమం చేస్తున్నారు. ఖచ్చితంగా అటువంటి బంకుల మీద, లేకపోతే అటువంటి సరఫరా చేసే వ్యక్తుల మీద ఖచ్చితంగా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే ఇది ఒక నిత్యావసర వస్తువు లాంటిదే, అంతే కదమ్మా. ప్రతిరోజు ఏదో అవసరాలు తగ్గట్టుగా మోటార్ సైకిల్ మీదో, కారు మీదో, లేకపోతే రైతులకు అవసరమైన ట్రాక్టర్లకో పెట్రోల్, డీజిల్ అన్నది నిత్యావసర వస్తువు. ఇప్పుడు దాన్ని ఈ విధంగా క్రియేట్ చేశారంటే, అంటే దీని వెనకాల ఏమన్నా ప్రభుత్వాన్ని బదనామం చేయాలనే కుట్ర ఉందా? ఇన్ని రకాలుగా ఆలోచించుకోవాలి. ఎందుకంటే పాపం ఎక్కడికక్కడ అన్నీ బాగున్నాయి కదా అని చెప్పేసి పైన అనుకుంటారు, పెట్రోల్ సరఫరా బాగుంది, డీజిల్ సరఫరా బాగుంది, మనకి ఏ ఇబ్బంది లేదనుకుంటాం. మరి కింద పరిస్థితి వాస్తవానికి విరుద్ధంగా ఉంది. అది దానికి అధికారులు ఎక్కడికెక్కడ ప్రతి పెట్రోల్ బంక్ దగ్గర ఒక ఎంఆర్ఓ ఉండాలి, విజిలెన్స్ అధికారులు ఉండాలి, అదేవిధంగా మన రెవెన్యూ అధికారులు ఉండాలి, తూనికలు కొలతల శాఖ వారు ఉండాలి. వాళ్ళందరూ ఏమైపోయారు? నెట్టంది ఒక పక్క నుంచి కేంద్ర ప్రభుత్వం చెప్తుంది ఏంటి, రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది ఏంటి, పెట్రోల్ సరఫరా సంస్థలు చెప్తుంది ఏంటి, కింద జరుగుతుంది ఏంటి? నేను ఇప్పటికే ఏమంటానంటే ఈ ప్యానిక్ క్రియేట్ అయిపోయి ప్రజలు కూడా ఏమైపోతున్నామని ఇందా చెప్పినట్టుగా అవసరానికి మించి నిలబెట్టేసుకోవడం. ఇప్పుడు మోటార్ సైకిల్ ఉన్నవాడు కూడా మోటార్ సైకిల్ ఫుల్ ట్యాంక్ చేయించుకుంటాం, ఆ తర్వాత కూడా ఒక క్యానెట్కి వెళ్దాం. అంతే. ఏమో అంటే నిజంగా వాళ్ళు తప్పు పట్టలేము, ఒక భయం. ఇంకో 2 రోజుల్లోనూ 3 రోజుల్లోనూ లీటర్కి 20 రూపాయలు 25 రూపాయలు పెరిగిపోద్దేమో అనే భయం, మళ్ళీ దొరకదేమో అనే భయం, ట్యాంకర్లు రావేమో భయం, మన ప్రయాణాలకు ఇబ్బంది జరుగుతుందని చెప్పేసి ముందే స్టాకులు పెట్టేసుకోవడం. అంటే కొన్ని పెట్రోల్ బంకుల్లో పెట్టారు ఏమని, 200 రూపాయలే మోటార్ సైకిల్కి, ఒక 5,000 2,000 రూపాయలు 3,000 రూపాయలు కారుకి అన్నట్టు కొంతమంది బోర్డులు పెట్టారు. కానీ ఈ అవసరానికి మించి పట్టుకెళ్ళే వాళ్ళకి ఆఫ్ చేయాలి పెట్రోల్ బంకులు కూడా. ఎవడో పెద్ద క్యానెట్కి వచ్చి పెట్రోల్ బంక్ కొట్టేమంటే కొట్టేయకూడదు, వాళ్ళ వాహనాల్లో మాత్రమే కొట్టాలి. అండ్ ఆ విధంగా చేయడం, అధికారులు కూడా అప్రమత్తం ఎక్కడికెక్కడ పెట్రోల్ బంకుల మీద వాటి మీద బిజినెస్ దాడులు లాంటివి చేసి అసలు వీళ్ళు ఎక్కడన్నా స్టాక్ ఎక్కడన్నా బ్లాక్లో పెట్టుకుంటున్నారా ఏంటంటే ఇవన్నీ తగు చర్యలు తీసుకోకపోతే ఏమవుద్దమ్మా, ఎక్కడా లేని విధంగా ప్రజల్లో ఒక విధమైన వ్యతిరేకత వస్తుంది. ఖచ్చితంగా ఇప్పుడు ఆల్రెడీ గ్యాస్ దొరక చాలా ఇబ్బందులు పడుతున్నారు, మనం చూస్తున్నాం. హైదరాబాద్ నగరాల్లో హాస్టల్లో, హోటల్లో మూసేసిన పరిస్థితి, మెయింటైన్ చేయలేక కట్టెల పొయ్యిలు పెట్టుకుని చేస్తున్నారు, చాలామంది మెయింటైన్ చేస్తున్నారు. అటువంటి లేని సిచ్యువేషన్ క్రియేట్ చేస్తున్నారు ఇక్కడ. ఖచ్చితంగా దీని మీద ప్రభుత్వం చాలా సీరియస్గా ఉంది. అదేవిధంగా కింద ఉన్నటువంటి అధికారులు కూడా చాలా దీని మీద సీరియస్ యాక్షన్ తీసుకోకపోతే మాత్రం ప్రజల్లో వ్యతిరేకత వస్తుంది, అది కరెక్ట్ అయిన విధానం కాదు. రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.